బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ వెళ్లే రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్న అడిచర్లపల్లి దగ్గర బైక్ను మరో బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆ ప్రమాద దృశ్యాలు అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు ఒకసారి చూద్దాం. ముందు లారీ చాలా వేగంగా వెళ్తోంది. ఆ వెనకే వచ్చిన ఒక బైక్ పై వచ్చిన ఇద్దరు లారీ వెళ్లేంత వరకు రోడ్ క్రాస్ చేయడానికి ఆగారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. కానీ లారీ వెళ్ళిపోయిన వెంటనే వెనక మరో వాహనం వస్తుందా అనేది గమనించకుండా కనీసం చూడకుండా వాళ్ళు రోడ్ క్రాస్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మరో బైక్ వేగంగా వస్తూ వీళ్ళను ఢీకొట్టింది. తీవ్రత దృష్టిన్నారు వస్తుంది. ఆగి వెళ్ళి వెనక్కి క్రాస్ వేగంగా వచ్చిన మరో బైక్ వీళ్ళ బైక్ ను ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఒక్కసారిగా కింద పడిపోవడంతోనే స్పాట్లోనే ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇవి కొంచెం కలిచి వేసే విధంగా ఉండొచ్చు, మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే విధంగా ఉండొచ్చు ఈ దృశ్యాలు. కానీ రోడ్డు ప్రమాద దృశ్యాలను మీకు చూపించడంలో మా ఉద్దేశం అప్రమత్తంగా ఉంటారు అని. ప్రమాదాలు జరిగిపోయిన తర్వాత అయ్యో అలా చేయకుండా ఉండాల్సిందే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్క క్షణం అప్రమత్తంగా ఉంటే పెద్ద ప్రమాదాలను తప్పించిన వాళ్ళం అవుతాం, తప్పించుకోవచ్చు, తద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు. ప్రమాదం జరిగితే దాని పర్యవసానం పరిణామం ఏ విధంగానైనా ఉండొచ్చు. ప్రాణాలు కోల్పోవచ్చు, తీవ్రమైన గాయాలు పాలు కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు, మరొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. లారీ వస్తుంది కదా అని చెప్పి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో వాళ్ళు ఆగారు, పెడెస్ట్రియన్ క్రాస్ దగ్గర ఆగారు. ఆ తర్వాత లారీ వెళ్ళిపోయిన వెంటనే క్రాస్ చేయడానికి ట్రై చేశారు. అదే సమయంలో వెనక మరో బైక్ వేగంగా వస్తోందని కనీసం గమనించలేదు. ఆ బైక్ మీద ఉన్న వాళ్ళు క్రాస్ చేస్తున్నారనే విషయాన్ని వేగంగా వస్తున్న వ్యక్తి, ఎందుకంటే మెయిన్ రోడ్లో వెళ్తున్నాడు కాబట్టి సహజంగానే గమనించడానికి అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఒక్కసారి మీరు హైవే పై వెళ్తూ ఉన్నట్లయితే ఇలా పెడెస్ట్రియన్ క్రాస్ ఉన్న చోట కనీసం స్లో అవ్వండి. ఎక్కడైనా యూటర్న్ ఉంది అంటే ఒకే వేగంతో వెళ్ళిపోద్దు. కనీసం అది హైవే కావచ్చు, ఏ రోడ్ అయినా కావచ్చు. ఒక్కసారి మీరు వెళుతున్న వేగాన్ని కొంచెం తగ్గించుకొని వెళ్ళండి. ఎందుకంటే ఆ తర్వాత ఎవరిని తప్పుబట్టి ఏ ఉపయోగం కూడా ఉండదు. పోయిన ప్రాణాలు తిరిగి వచ్చే అవకాశము ఉండదు. కానీ ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి, మితిమీరిన వేగంతో వెళ్ళిన వారికి, రూల్స్ను బ్రేక్ చేసిన వారికి చట్టపరమైన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. కానీ అది ఆ తర్వాత. కానీ పోయిన ప్రాణాలు అయితే తిరిగి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కడైతే యూటర్న్ ఉంటుందో, ఎక్కడైతే సిగ్నల్స్ ఉంటాయో అక్కడ మీరు వెళ్తున్న వేగాన్ని కొంచెం తగ్గించుకోండి. మీరు ఉన్న చోట నుంచి వేరే రోడ్లోకి మారాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు వెనుక ముందు ఒకటికి 2 సార్లు చూసి రోడ్ను క్రాస్ చేయండి. లేదు అంటే దాని పర్యవసానం ఏ విధంగానైనా ఉండొచ్చు. ఒకసారి మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. రమేష్, ఈ ప్రమాదం ఎలా జరిగిందో మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఎవరు, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఎవరు, ఏంటి ప్రమాదం తర్వాత? రైట్, ఎగ్జాక్ట్ ఇది నాగార్జున సాగర్ హైవే పై ఈ ఘటన చోటు చేసుకుంది. సాగర్ హైవే కుండమల్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మధ్యకాలం నుంచి చూస్తున్నాం వరుసగా నల్గొండ జిల్లాలో ప్రమాదాలు ఎక్కువ కొనసాగుతున్నాయి. ప్రమాదాల్లో చాలా వరకు ఆ గాయాల పాలవుతున్నారు, చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విజువల్ లో కూడా చూస్తున్నాం. మధ్యాహ్నం 1:30 సమయంలో ఎగ్జాక్ట్ మనం సీసీ కెమెరా విజువల్స్ చూస్తున్నాం. ఎక్కడైతే ఆ నాగార్జున సాగర్ హైవే పై ముందుగా లారీ వెళ్ళిపోయింది. ఆ లారీ వెళ్ళిన తర్వాత అతను రోడ్ క్రాస్ చేస్తామని కూడా బైక్ పై ఇద్దరు వ్యక్తులు కూడా ఆ లారీ వెళ్ళడాన్ని గమనించని మనం విజువల్స్ లో కూడా చూస్తాం. లారీ ఎప్పుడైతే ఆ వెళ్ళిపోయిందో ఆ వెంటనే వాళ్ళు రోడ్ క్రాస్ చేయాలనుకున్నారు. అంతలోనే మితిమీరిన వేగంతో వెనకాల నుంచి వస్తున్నటువంటి బైక్ కూడా మనం చూస్తున్నాం. ఎంతో వేగంతో వస్తున్నటువంటి బైక్ ఒక్కసారిగా ఆ ఢీకొనడంతో కూడా మొత్తం ఆ బైకులు 2 బైకులు కూడా నుజ్జు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే బైక్ పై ఇద్దరు రోడ్డు క్రాస్ చేయాలనుకుంటున్నారో ఆ ఇద్దరులో ఒక వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక ఆ బైక్ పై అదే విధంగా ఈ బైక్ పై ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. అయితే మొత్తం మీద ఆ మితిమీరిన వేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. మనం విజువల్స్ ఆధారంగా చూస్తున్నాం. ఎక్కడైతే లారీని తప్పించాలని అతను చాలాసేపు అక్కడి నుంచి వెయిట్ చేస్తున్నాడు. లారీ వెళ్ళిన తర్వాతనే అతను రోడ్ క్రాస్ చేయాలని కూడా భావించడం జరిగింది. కానీ ఈ క్రమంలోనే ఒక్కసారిగా రోడ్ క్రాస్ చేస్తుండగా
బైక్ మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొనతో మొత్తం చెల్లా చెదరైనటువంటి ఘటన చూస్తున్నాం. బైకులు ఎక్కడికక్కడ నుజ్జైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు కొండమల్లపల్లికి చెందినటువంటి గ్రామస్తులుగా కూడా గుర్తించడం జరిగింది. అందులో ఇద్దరు రైతులు కూడా వ్యవసాయ పనుల నిమిత్తం కొండమల్లపల్లికి రావడం జరిగింది. తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకొని చెప్పవచ్చు. మనం విజువల్స్ లో మాత్రం గురిపొడిచే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా క్లియర్ గా తను సమయస్ఫూర్తితో కూడా అతివేగంగా వెళ్లకుండా కూడా రోడ్డు క్రాస్ చేయాలంటే ముందుగా లారీ వచ్చి వెళ్ళిన తర్వాతనే వెళ్ళాలనుకున్నారు. ఆ లారీ వెళ్ళిన కూడా మితిమీరిన వేగం రావడంతో కూడా ఒక్కసారిగా అతనికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సమయం కూడా ఇవ్వలేదు. ఎప్పుడైతే క్రాస్ చేయాలని భావించారో వెంటనే వచ్చి కూడా ఢీకొట్టినటువంటి ఘటన కూడా చూస్తున్నాం. మొత్తం వారు ఎదురుగా ఉండగా ఢీకోణంతో కూడా ఇద్దరి మధ్యలో కూడా బైక్ బలంగా ఢీకోణంతో బైక్ పై నుంచి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మనం చూస్తున్నాం. మొత్తం హైవేలపై తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాద సంచికల బోర్డులు కూడా ఉండాలని గతంలోనే ఇక్కడ హెచ్చరికలు జారీ చేస్తాయి. గతంలో ఇక్కడ ప్రమాదాలు కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఎవరు పట్టించుకోవడం వల్ల ఈ విధంగా నల్గొండ జిల్లాలో ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. ఈ విజువల్స్ మాత్రం చాలా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఆ లారీ వెనకాల వస్తున్నటువంటి బైక్ మితిమీరిన వేగంతో వచ్చి ఒక్కసారిగా ఢీకొట్టగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికైనా కానీ చాలా వరకు రోడ్ క్రాస్ చేయాలనుకున్న వారు, అందులో ముఖ్యంగా హైవేలపై రోడ్ క్రాస్ చేయాలంటే టూ వీలర్ చాలా జాగ్రత్తలు వహించాలి ఉంటుంది. ఈ సిచ్యువేషన్ మనం చాలా క్లియర్ చూస్తున్నాం. అతను జాగ్రత్తగా లారీ దాటిన తర్వాతనే వెళ్దాం అనుకున్నారు, కానీ ఒక్కసారిగా వేగంతో వచ్చినటువంటి బైక్ ఢీకోణంతో ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించదని చెప్పవచ్చు. రోహిత్, రైట్ రమేష్, ఈ ప్రమాదంలో మరణించింది రైతు అని తెలుస్తోంది. ఒక్కసారి మనకి ఆ టైం లైన్ కూడా మనం చూడొచ్చు. ఈ మధ్యాహ్నం 1:21 ఆ ప్రమాదం చోటు చేసుకుంది. సరిగ్గా మనం 3 సెకండ్ల మొత్తం అంతా కూడా జరిగిపోయింది. నిన్న మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 24వ తారీఖు నిన్న మధ్యాహ్నం 1 గంటకు చోటు చేసుకుంది. సరిగ్గా అక్కడ మీరు టైం కూడా చూడండి. 1:21:10 సమయంలో ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు. సరిగ్గా లారీ వస్తుంది. లారీ క్రాస్ చేసింది 18 సెకండ్లకు. లారీ క్రాస్ చేసింది 18, 19, 20, 3 సెకండ్లు మొత్తం అయిపోయింది. 3 సెకండ్లలో మొత్తం ఒక ప్రాణం కోల్పోయింది. 3 సెకండ్లో ఒక వ్యక్తి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ 3 సెకండ్ల సమయంలోనూ జరిగింది అతివేగము, కొంత నిర్లక్ష్యము. అప్రమత్తంగానే ఉన్నారు. లారీ వెళ్ళిపోయిన తర్వాత ఆగుదాము, రోడ్డు క్రాస్ చేద్దాము అని, కానీ ఆ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఆగారు. లారీ వెళ్ళిపోయింది. వెనక మరో బైక్ వేగంగా వస్తుందనే విషయాన్ని గమనించలేదు, చూడలేదు. సరిగ్గా సమయంలో క్రాస్ చేస్తున్నారు. 3 సెకండ్లో మొత్తం అయిపోయింది. ఒక రైతు ప్రాణాలు పోయాయి. మరొక రైతు ఆసుపత్రిలో ప్రాణాపాయంలో చికిత్స పొందుతూ ఉన్నాడు. గుద్దిన వ్యక్తి కూడా వేగంగా వచ్చి ప్రమాదానికి కారణమైన వ్యక్తి కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకే రోడ్డు ప్రమాదాలన్నీ కొంత నిర్లక్ష్యము, కొంత నిర్లిప్తత కారణంగానే చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ ప్రమాద దృశ్యాలను, ఈ వార్తను మీకు అందించడంలో మా ఉద్దేశం, ఈ ప్రమాదం తర్వాత రోడ్డుపై వెళ్ళేటప్పుడు కనీసం రోడ్ రూల్స్ పాటించండి, అప్రమత్తంగా ఉండండి, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకూడదనే మేము ఈ వార్తను ప్రసారం చేస్తాం. ఒకసారి గుద్దిన తర్వాత ఎగిరి అంత దూరాన పడ్డారు. మొత్తం బైకులన్నీ కూడా తల్లకిందులు అయిపోయాయి. ఆ వెనుక కూర్చున్న వ్యక్తి పెద్ద ఆయనలా కనిపిస్తూ ఉన్నారు. రైతు ఆయన కూడా ఒక్కసారిగా ఎగిరి పడిన తర్వాత మళ్ళీ లేవలేదు. ఇంత భయానక ప్రమాదం నాగార్జున సాగర్ రోడ్డు పైన చోటు చేసుకుంది. అందుకే అప్రమత్తంగా ఉంటే చాలా వరకు ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్, నల్గొండ జిల్లాలో ఒక ఘోర